రాజు గాని కొడుకుని అప్పచెప్పి కూతుర్ని అప్పచెప్పి మౌనంగా ఆడ కూర్చున్నట్టు ఆ పెద్ద ఆయన కూడా ఈ భూమి మీద మనల్ని అప్పచెప్పి కూర్చున్నాడు. మరీ డేంజర్లో పడ్డప్పుడు మాత్రం ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయి కొంచెం తప్పిస్తాడు. తప్పించి కొంచెం ఫ్రీ అయ్యామన్నప్పుడు మళ్ళీ ఈ అనుభవాలు అందరికీ ఉన్నాయి ఆల్రెడీ. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మనకి రకరకాల పరిస్థితులన్నిటి ద్వారా రకరకాల అనుభవాలు నేర్పి ఆ శిక్షణ పూర్తయినప్పుడు మనం నేర్చుకోవాల్సిందంతా గ్రహింపులోకి వచ్చినప్పుడు ఇంకొచ్చే బిడ్డ అంటాడు. అప్పుడు మన పుట్టింటికి మనం వెళ్తాం. ఏది మన పుట్టిల్లు? అది పురుషోత్తం గారు చెప్పాడు. మోక్ష నగరు మా పుట్టిల్లు. ఏమండి, మీ ఫ్రెండ్స్ ఎవరు అంటే నా ఫ్రెండ్స్ దూతలండి, దేవదూతలే.